అర్హులు కానీ ఎవరైతే రైతులు ఉన్నారో ఎన్ని జిల్లాల రైతు బంధుకు సంబంధించిన కాంగ్రెస్ రైతు బంధు అనేది పైసలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికి రైతు బంధు అమౌంట్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఈ రైతు బంధు అమౌంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు భట్టి విక్రమార్క కూడా చెప్పినట్టుగా న్యూస్లో వచ్చిన అప్డేట్ అనేది ఎన్ని జిల్లాల వారికి రైతు బంధు అమౌంట్ అనేది ఈరోజు జమ అవుతుంది, సో ఎన్ని జిల్లాలు కట్ అవుతుందో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియో రూపంలో అయితే మనమైతే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మన ఛానల్ రూపంలో ద్వారా అయితే నోటిఫికేషన్ రూపం ద్వారా అయితే వీడియోని అయితే తెలుసుకున్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మొత్తంగా చూసుకున్నట్టయితే సర్వే ప్రకారం మనకైతే 6 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6 ఎకరాల లోపు అయితే మనకైతే రైతు బంధు సహాయం అయితే అందించడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో కానీ మనమైతే చూసుకున్నట్టయితే 1 ఎకరం వారు కూడా చాలామందికి రైతు బంధు అమౌంట్ అనేది వారి ఖాతాలను అయితే పడలేదు. సో వారు మాత్రం ఏమాత్రం దిగులు పడకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో వారికైతే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే అర్హులై ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆ రైతు బంధు అమౌంట్ ఇంతకుముందు ఎవరైతే తీసుకున్నారో అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి డబ్బులు అనేవి రానున్న 2 రోజుల్లోనైతే వారికి ఖాతాలు అయితే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాల వారికి వారికి అర్హులైన వారికి రైతు బంధు అమౌంట్ అనేది తొందరలో జమ కాబోతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.